యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు, సిలువ పడ్డాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. మరి ఆ రక్తం ద్వారా మానవుని ప్రతి పాపాన్ని కడుగుతూ వచ్చినాడు. ఆ రక్తమే పాపాన్ని కడుగుతుంది. ఆ రక్తమే మానవుని పాపమును శుద్ధి చేస్తూ ఉంది. కాబట్టి యేసుప్రభువు నమ్మండి, పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. యేసుప్రభువును సొంత రక్షకుడిగా ఉదయములో చేర్చుకోవాలి. అప్పుడు నీకు నెమ్మది వస్తుంది, అప్పుడు నీకు సమాధానం వస్తుంది, అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. దేవుని గొప్ప రక్షణ నీ మీదకి వస్తుంది. అలాంటి రక్షణ పొందిన గృహముగా ఈ ఇల్లు ఉన్నప్పుడు ఈ ఇంటి మీదకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఏమొస్తుంది? ఈ ఇంటి మీద సమాధానం ఉంటుంది. ఇంటిలోని వారందరూ కూడా ఏం చేయాలా? రక్షణ పొందినటువంటి అనుభవము. రక్షణ పొందినటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఇంటివారు, అలాగే వచ్చిన వారు, ఆహ్వానించబడిన వారు ఎవరైనా ప్రభుని ఎదకపోతే ఇది ఒక గొప్ప అవకాశం. రక్షణ గృహముగా అంటే ఆ రక్షణ మనలో ఉన్నప్పుడు ఆ రక్షణ గృహముగా మారుతుంది. రక్షణ పొందిన ఇల్లు. అందుకని నేడు ఈ ఇంటికి, జక్కయ్యకు అనలేదు కానీ నేడు ఈ ఇంటికి అంటాడు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. దయచేసి ఆ మాట చదువుదాం. ఆ మాట మనం చదువుదాం. దయచేసి రండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, జక్కయ్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి 9వ వచనం చదువుతాం. దయచేసి చూడండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఒకవేళ అబ్రహాము కుమారుడే అంటే ఎవరన్నా అడుగుతుండొచ్చు, ఎందుకు అబ్రహాము కుమారుడే అయ్యాడు అని అంటే దానికి ఆన్సర్ ఏంటాడు? ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఇంటిగా మనిషిగా అర్థమైందండి. కాబట్టి ఇల్లు అంటే మనుషులు ఉంటారు అని, దేశము అంటే మట్టి కాదు మనుషులు అని. కాబట్టి దేశంలో ఎవరుంటారు? మనుషులు. ఆ దేశంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందాలి. కాబట్టి ఆ ఇంటిలో ఉన్న మనుషులందరికీ రక్షణ అవసరం. ఏ రక్షణ? పాపమును గూర్చి, తీర్పుని గూర్చి, నీతిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి అర్థమైందండి. ఒప్పింపబడి రక్షణ పొందినటువంటి అనుభవం. కాబట్టి నేడు ఈ ఇంటికి ఏం చేసినారు? ఎందుకు వచ్చింది? 8వ వచనం. జక్కయ్య నిలబడి నేను అన్యాయం చేశాను, నేను తప్పు చేసినాను అంటే వాడు అన్నీ రాయకపోవచ్చు, కానీ నేను ఎవరి వద్దనో అన్యాయంగా దేనైనా తీసుకున్నట్లయితే ఏమిస్తాను? 400 అంటే పాపాన్ని ఏం చేసినాడు? చెప్పండి. పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకుంటేనే రక్షణ వస్తుంది. పాపాన్ని ఒప్పుకోకపోతే రక్షణ రాదు. రక్షణ పొందినటువంటి గృహం, ఆ రక్షణ పొందినటువంటి ఆ గృహంలో శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం లభిస్తాడు. కాబట్టి పాపాన్ని ఒప్పుకున్నాడు కనుక యేసుప్రభువు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ యొక్క ప్రాముఖ్యత యేసుప్రభువు వారు. రక్షణ ఎట్లా వచ్చింది చెప్పండి. జక్కయ్య యేసుప్రభువును తన ఇంటిలో చేర్చుకున్నాడు. యేసుప్రభువు మాట విన్నాడు. నేడు నేను నీ ఇంటిలో ఉండవలసింది, త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసింది అన్నప్పుడు వెంటనే ఆయన మాట విన్నాడు. ఆయన మాట విన్నాడు. కాబట్టి రక్షణ ఆరంభ దశ ఆయన మాట వినడం. రెండోది ఆయన రెండో దశ ఏంటంటే ఆయన ఆహ్వానించడం. మూడోది ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవడం. 4వ దశ ఏంటంటే విడిచిపెట్టడం. ఏం చేయడం? విడిచిపెట్టడం. 5వది ఏంటంటే ఆ రక్షణను ఏం చేయాలా? స్వీకరించడం. ఈయన నా సొంత రక్షకుడు అని. కాబట్టి రక్షణ పొందినటువంటి గృహంలో ఏముండాలా? కాబట్టి రక్షణ పొందిన గృహంగా యేసు రక్తాన్ని ప్రోక్షించి మరి ఆ గృహాన్ని మనం ప్రతిష్ఠించి వారికి అప్పగిస్తాం. ఎందుకు? ఇంట్లో ఇల్లు భూమి మీద ఉన్నంత కాలం ఆయన యేసుప్రభువు ఉండాలి. యేసుప్రభువు ఆయనలో ఉండాలి. ఏ క్షణమైనా యేసుప్రభువు వారు వదిలిపెట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అయోగ్యములుగా ఉన్నప్పుడు
ఆ ఇంట్లో దేవునికి అవకాశం లేనప్పుడు, విరోధ భావాలు కలిగి ఉన్నప్పుడు ఏ క్షణమైనా దేవుడు ఏం చేయొచ్చు? విడిచి పరిశుద్ధత లేని చోట ఎవరుండరు? దేవుడు ఉండడు. కాబట్టి రెండవ అనుభవం ఏంటంటే, రక్షణ పొందినటువంటి గృహంలో రెండోదిగా ఉండవలసింది 118వ కీర్తన.